అనంతపురం జిల్లా రాయదుర్గంలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏకాగ్రతతో పనిచేయండి, కష్టపడి పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఒక న్యాయమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మన అందరం కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే రోజులు దగ్గరున్నాయి. ఈ రాయదుర్గం సస్యశ్యామలం చేస్తామంటూ తప్పుడు కూతలు కూసిన కాలువ శ్రీనివాసులకు బుద్ధి చెప్పేది తప్పుందని చెప్పి చెప్తా ఉన్నాను. ఒక్కటే అడుగుతున్నా, శ్రీమాన్ కాలువ శ్రీనివాసులు గారు రాయదుర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఏ గాడిదలు కాల్చారా మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఎక్కడైంది? పోండి, గుమ్మగడ్డ మండలం చూడు, రాయదుర్గం మండలం చూడు, బొమ్మరాల మండలం చూడు, హీరాల మండలం చూడు, కనేకల్లు చూడు, ఎక్కడైనా కూడా సస్యశ్యామలం అయిందా? ఎక్కడైనా చెరువుకి నీళ్ళు వచ్చినాయా? 5 సంవత్సరాలు అయింది. ఈ దరిద్రము చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఎక్కడైనా పంటలు పండాయా? రైతులు కడుపు నిండా అన్నం తిన్నారా? కాబట్టి 5 సంవత్సరాల కాలం సస్యశ్యామలం చేస్తామని చెప్పి హరిత దుర్గం అని చెప్పినాడు. ఎక్కడ ఉంది హరిత దుర్గం? ఎక్కడైనా నిలబడుకోవడానికి నీడ ఉందామనుకో, ఉన్న చెట్లు కూడా నరికి దొంగలకి అమ్ముకుని చెట్లు నాటినామని చెప్పి 5 లక్షల చెట్లు నాటినామని చెప్తే అక్కడ 50,000 చెట్లు కూడా లేవు. చెట్లు నాటినామని చెప్పి ప్రభుత్వ డబ్బులన్నీ పందికొక్కులాగా మెక్కినారు. చెట్లు పెట్టలేదు, ఆ చెట్లకి నీళ్లు పెట్టామని చెప్పి రోజు నీళ్లు పోస్తున్నామని చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నారు ఈ దోపిడీ దొంగలు. ఉపాధి హామీ డబ్బులన్నీ ప్రజలకి కడుపు నింపాల్సిన ఉపాధి హామీ డబ్బులు, బీద ప్రజలకి అన్నం పెట్టాల్సిన ఉపాధి హామీ డబ్బులు ప్రజలతో చేపించుకోకుండా వంకల్లో జేసీబీలు పెట్టి, ఇటాచీలు పెట్టి వంకల్లో గుంతలు తీసి వందల కోట్లు దోపిడీ చేసిన దోపిడీ దొంగలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. మీ అందరూ చూస్తా ఉన్నారు. ఏ గ్రామంలో చూసినా కూడా వంకల్లో పందికొక్కలాగా తోడినారు. వంకల్లో దానికి వందల కోట్లు దోపిడీ చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకరినో ఇద్దరినో గుండెల్లాగా గజ దొంగల్లాగా పెంచి మొత్తం డబ్బులన్నీ వాళ్ళు దోచుకునేదానికి అవకాశం కల్పించి ఈ రోజు రాయదుర్గం ప్రజల కడుపు కొట్టడం జరిగింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు ఎక్కడ పోయినా బడాయి మాటలు చెప్తాడు, దొంగ మాటలు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి జరగకపోయినా కూడా అభివృద్ధి చేసినామని చెప్తా ఉన్నారు. ఈ రాయదుర్గంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదు. అభివృద్ధి పేరుతో అవినీతి మాత్రమే జరిగింది. ఎంత సాధ్యమైతే అంత దోచుకోవడం జరిగింది. 5 సంవత్సరాల నిరంతర దోపిడీ, 5 సంవత్సరాల నిరంతర అవినీతి వాళ్ళ జేబులు నింపుకోవడానికే కానీ ఏ ఒక్కరు కూడా న్యాయం చేయలేదు, ఏ ఒక్కరు కూడా బాగుపడింది లేదు. కాబట్టి చెప్తా ఉన్నాను, ఈ అవినీతి ప్రభుత్వాన్ని, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని, ఈ దొంగల రాజ్యాన్ని, అలీబాబా 40 దొంగల్లాగా ఈ చంద్రబాబు దొంగల్ని బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి చెప్తున్నాను. అటు అనంతపురం రోడ్లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ